హాయ్, హౌ ఆర్ యూ అండి? అందరు బాగున్నారా? నేనైతే ఈరోజు మా ఇంటి చికెన్ బిర్యానీ చేసానండి. 1 kg చికెన్ మంచిగా కడిగి శుభ్రం చేసిన తర్వాత ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడరు, తర్వాత కారము, మన రుచికి సరిపడంత పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కానీ అవి వేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. మిక్స్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవి వేస్తాం కదా. నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అయితే మిక్సీ పట్టి వేస్తున్నానండి. మిక్సీ పడుతున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అయితే నేను మిక్సీ పట్టేస్తున్నానండి చికెన్లో. తర్వాత ఆనియన్ ఫ్రై చేస్తాను. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసి ఆనియన్ ఫ్రై చేసి అదే ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే చికెన్లో కలుపుతాను. కలిపిన తర్వాత కేజీ రైస్ తీసుకున్నాను. కేజీగా ఆనియన్ కూడా వేసి చికెన్లో బాగా మిక్స్ చేస్తానండి బాగా. తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసిన తర్వాత నిమ్మరసం కూడా వేస్తానండి. నిమ్మరసం కూడా వేస్తాను. ఆనియన్ వేసి ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసి అదే ఆయిల్ పోస్తానండి. ఆనియన్ ఫ్రై చేసేసిన ఆయిల్ కూడా అందులో పోసి వేడిగా మసులుతున్న వాటర్లో షాజీరా, చెక్క, లవంగ, మిరియాలు, నిమ్మరసము, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజి పువ్వు ఇవి అయితే వేసినానండి. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ మిగిల్చి అందులో పోస్తానండి. బగారా నేనైతే బాస్మతి రైస్ వేసిన చికెన్ అండి. బిర్యానీ కోసం చికెన్ అక్కడ పక్కన పెట్టి అంతే అంటావా? అందులోనే 80% వరకు ఉడికిన రైస్ని అయితే వేసి దమ్ చేసి ఇది కుంకుమ పువ్వు పాలల్లో కలిపి పెట్టేసి నెయ్యి కూడా వేసినామండి లాస్ట్లో. తర్వాత